సభా అధ్యక్షులు మరియు అన్ని మహిళా సంఘాలకు సంబంధించినటువంటి నాయకత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ వేదిక ఏదైతే ఉందో ఇది ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాం. దీనికి బీఆర్ఎస్ పార్టీగా కూడా ముక్తకంఠంగా అసెంబ్లీ సాక్షిగానే కేటీఆర్ గారు అదేవిధంగా హరీష్ రావు గారు తెలంగాణలో అందాల పోటీలను నిర్వహించే అంశాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తామని చెప్పడం జరిగింది. దానికి కట్టుబడి ఈ మహిళా సంఘాలు తీసుకున్నటువంటి కార్యక్రమాలకు మేము ఖచ్చితంగా మా సంఘీభావం ఉంటుంది, ప్రత్యక్షంగా పాల్గొంటామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. 200 కోట్ల రూపాయల ఎవరి సొమ్ము, ఎవరి కష్టం. ఈరోజు కేసీఆర్ కిట్టు గర్భిణీ స్త్రీలు డెలివరీ అయిన తర్వాత గత 10 ఏళ్లుగా ఒక నాణ్యమైనటువంటి ఫుడ్ ఇవ్వడం కోసం కేటాయిస్తే దాన్ని వాళ్ళ బడ్జెట్ లేదని అసెంబ్లీలో చాలా నిస్సుగ్గుగా దాన్ని ఆపినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారంటీలు అదేవిధంగా 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వచ్చిన నెల రోజుల్లోనే 100 రోజుల్లోనే అన్ని హామీలను నెరవేర్స్తామని చెప్పి ఈరోజు బడ్జెట్ లేదని ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రం దాటి ఈ దేశం దాటి ఇతర దేశాలకు పోయి కూడా మాట్లాడినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ అందాల పోటీలను ఏ బడ్జెట్ తోటి కేటాయిస్తుందని కూడా మనం ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మహిళల భద్రత ఇవాళ చాలా ప్రశ్నార్థకమైంది. నిన్నగాక మొన్న MMTS లో తనను తాను రక్షించుకోవడం కోసము బయటికి దూకి ప్రాణాలను కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంత నీచంగా మహిళల మీద దాడులు, అత్యాచారాలు, హత్యలు, ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటే చాలా బహిరంగంగానే తండ్రి లేదా తమ్ముడా మా కులం కాని వాళ్ళని చేసుకున్నామని గతంలో వికారాబాద్ దగ్గర ఒక పోలీస్ అమ్మాయిని కూడా నరికి చంపడం జరిగింది. నిన్నగాక మొన్న సూర్యాపేట దగ్గర కూడా ఒక ఘటన జరిగింది. ఇలాంటి వాటి మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకొని మహిళా అభివృద్ధి కోసం, మహిళల రక్షణ కోసం, మహిళలను సాధికారిత వైపు తీసుకెళ్లడం కోసం ఎలా చేయాలో పని చేయకుండా ఇవాళ అందాల పోటీలను పెట్టి ఎవరికి వీళ్ళు ఎలాంటి అభివృద్ధిని చూపించదలుచుకున్నారనేది ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నారు, టూరిజం పెరుగుతుంది అని టూరిజం ఎవరికి ఉపయోగపడుతుంది? ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు ఉపయోగపడుతుందా? అత్యాచారాలు జరుగుతున్న మహిళలకు ఉపయోగపడుతుందా? ఎవరికి ఉపయోగపడుతుంది టూరిజం డెవలప్మెంట్? ఇవి కాదు తెలంగాణ మహిళలు కోరుకుంటుంది. తెలంగాణ మహిళలు విద్య, వైద్యం, అదేవిధంగా ఆత్మగౌరవం కోరుకుంటున్నారు. ఆ వైపుగా ఈ ప్రభుత్వ అడుగులు ఉండాలి. దానికి వ్యతిరేకంగా ఏ పని చేసినా ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే, ఉద్యమించాల్సిందే. మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయము, ఈ పోరాటం ఏదైతే ఉందో చాలా మంచి నిర్ణయము, అభినందించాల్సిన అంశం. బీఆర్ఎస్ మహిళా విభాగంగా సంపూర్ణ మద్దతు ఇస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్క పోరాట హక్కులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.